హాయ్ ఎవ్రీవన్. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ దాదాపుగా 3 రెట్లు పెరిగింది. అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క రెవెన్యూ డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. బట్ అదే కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్లో దాని ప్రైస్ చార్ట్ చూస్తే ఇంతవరకు 5 సంవత్సరాల్లో అందులో ఎలాంటి గ్రోత్ లేదు. సో జనరల్ గా చాలా మంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఏమనుకుంటారు, ఒక కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్ పెరుగుతుంది అని అంటే దాని స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఈ ఎగ్జాంపుల్లో కంపెనీ యొక్క రెవెన్యూ పెరిగినా ప్రాఫిట్ పెరిగినా అది కూడా డబుల్ అండ్ ట్రిపుల్ అయినా కూడా షేర్ ప్రైస్ లో ఎలాంటి గ్రోత్ లేదు. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ కంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ గనక మీకు అర్థమైంది అని అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు తెలిసిన ఒక టీ షాప్ ని ఊహించుకోండి. రవి అనే అతను దాన్ని నడుపుతున్నాడు అని అనుకుందాం. అయితే రవి చాలా బిజీగా రోజు హండ్రెడ్స్ ఆఫ్ కప్స్ అమ్ముతున్నాడు. ఒక బుక్ లో తన అకౌంట్స్ అన్ని రాసుకుంటే ఒక మంత్ కి 1,50,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి చూస్తే తన జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. మనీ అంతా కూడా రెంట్ కట్టడానికి, పాలకి బిల్ పే చేయడానికే సరిపోయింది. చివరికి తన దగ్గర ఒక్క రూపాయి కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్ 1,50,000 వచ్చింది కదా, మరి ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? సో దీనికి ఆన్సర్ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ టీ తాగిన తర్వాత డబ్బులు తర్వాత ఇస్తా అని చెప్పి పెండింగ్ లో ఉంచారు. అండ్ అలాగే రవి కొన్న షుగర్ గానీ లేకపోతే టీ పొడి కానీ అవి 2 to 3 months కి ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించిన మనీని తను ముందుగానే పే చేశాడు. అంటే ఇక్కడ రవి సప్లయర్స్ కి ముందే క్యాష్ లో పే చేశాడు, కానీ తనకి పే చేయాల్సిన కస్టమర్స్ మాత్రం టైం కి పే చేయలేదు. సో ఇప్పుడు అకౌంట్స్ చూసుకుంటే బుక్స్ పరంగా 1,50,000 ప్రాఫిట్ ఉంది, కానీ చేతిలో క్యాష్ లేదు. సో ఇలాంటి బిజినెస్ మంచి బిజినెస్ అవుతుందా? లేదు కదా. ఎగ్జాక్ట్ గా సిమిలర్ గా బిగ్ కంపెనీస్ లో కూడా ఇదే జరుగుతుంది. కంపెనీ మనకి బుక్స్ లో ప్రాఫిట్ చూపిస్తుంది, కానీ వాళ్ళ దగ్గర క్యాష్ లేదు. అండ్ ఒకవేళ ఒక కంపెనీలో క్యాష్ ఇరుక్కుపోయిందా అని తెలుసుకోవడం కోసం మనం screener.in లో ఒక 5 నెంబర్స్ ని చూడొచ్చు. ఇవాల్టి వీడియోలో ఈ రవి యొక్క టీ షాప్ స్టోరీతోనే మనం ఆ 5 నెంబర్స్ ని ఎలా చూడాలి అనేది అర్థం చేసుకుందాం. మీరు చూడాల్సిన ఫస్ట్ నెంబర్ డెటార్ డేస్. సో రవి స్టోరీలో మనం విన్నాం కదా, కొంతమంది కస్టమర్స్ టీ తాగినా కూడా డబ్బులు తర్వాత ఇస్తాను అని చెప్పి కొన్ని డేస్ పెండింగ్ లో ఉంచుతున్నారు కదా, ఆ డేస్ నే మనం డెటార్ డేస్ అంటాం. సింపుల్ గా కంపెనీస్ వర్క్ చేస్తాయి కానీ కస్టమర్స్ నుంచి డబ్బులు సంపాదించలేవు. ఆ మనీ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి కొన్ని రోజులు టైం పడుతుంది. సో ఒక కంపెనీకి డెటార్ డేస్ తక్కువ ఉన్నాయి అంటే ఒక 10 days 15 days ఉన్నాయి అనుకుందాం. అంటే దాని అర్థం ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళు మనీ తొందరగా పే చేసేస్తున్నారు. వేరాజ్ అదే డెటార్ డేస్ గనక ఒక 120 days 150 days ఇలా ఉంటే కస్టమర్స్ పని చేయించుకుంటున్నారు కానీ 4 to 5 months వరకు మనీ ఇవ్వట్లేదు. ఆబ్వియస్ గా ఇది ఒక కంపెనీకి డేంజర్ సిగ్నల్ కదా. సో జనరల్ గా కంపెనీ సేల్స్ చూపించచ్చు, ప్రాఫిట్ చూపించచ్చు, కానీ నిజానికి వాళ్ళ చేతుల్లోకి క్యాష్ రావట్లేదు. సో ఇక్కడ screener.in లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు మనకి రెవెన్యూ డబుల్ అయింది అండ్ అలాగే ప్రాఫిట్ ట్రిపుల్ అయినట్టు కనపడుతుంది కదా. కానీ రేషియోస్ కి వెళ్ళి మనం అదే డెటార్ డేస్ ని గనక చూస్తే, అంటే ఈ కంపెనీ నుంచి ఎవరైతే మెటీరియల్ తీసుకున్నారో వాళ్ళు ఎన్ని డేస్ తర్వాత ఆ కంపెనీకి ఆ మనీని రిటర్న్ ఇస్తున్నారు అది మనకు అర్థమవుతుంది. సో 2022లో డెటార్ డేస్ 13 ఉండేది. అక్కడ నుంచి 15, 23, 21, 22 ఒక రకంగా లాస్ట్ 5 years లో ఈ డెటార్ డేస్ అనేది పెరుగుతున్నాయి. కాకపోతే ఇవి కొంచెం రీజనబుల్ గా పెరగడం మాత్రమే. ఎందుకంటే 15 days 20 days అంటే జస్ట్ 5 days డిఫరెన్స్, అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. కొన్ని నెలల పాటు డిలే వస్తే అలాంటప్పుడు మనం ఇబ్బంది పడాలి, కానీ 4 to 5 days కి అంత ఇష్యూ అయితే ఏం జరగదు. సో ఈ కంపెనీని అనాలిసిస్ చేసినప్పుడు డెటార్ డేస్ స్టేబుల్ గా ఉన్నాయి అని అనుకోవచ్చు. అదే ఒకవేళ 15 నుంచి ఏ 60కో 80కో 100కో ఇలా గనక గ్రో అయి ఉంటే ఈ కంపెనీ వాళ్ళు మెటీరియల్ సప్లై చేస్తున్నారు కానీ టైం కి వీళ్ళకి మనీ రావట్లేదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఇన్వెంటరీ డేస్. మళ్ళీ దీనికి రవి ఎగ్జాంపుల్ చూద్దాం. రవి టీ షాప్ లో మిల్క్, షుగర్, టీ పౌడర్ ఇలాంటి స్టాక్స్ అన్ని ఆల్రెడీ కొన్నాడు. అయితే జనరల్ గా పాలు ఎవ్రీడే కామన్ గా యూజ్ చేసేస్తారు, కానీ షుగర్ అండ్ టీ పౌడర్ కొన్ని మంత్స్ పాటు ఒక స్టాక్ లాగా గోడౌన్ లాగా ఉంటుంది కదా. ఆ స్టాక్ ఎన్ని డేస్ అయితే ఉంటుందో అన్ని డేస్ ని మనం ఇన్వెంటరీ డేస్ అంటాం. సింపుల్ గా ఒక బిజినెస్ కొన్న మెటీరియల్స్ ని అమ్మడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకి ఇన్వెంటరీ డేస్. ఈ ఇన్వెంటరీ డేస్ గనక తక్కువ ఉంది అని అంటే అలాంటప్పుడు తొందరగా ఆ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతున్నట్టు, ఇన్ఫాక్ట్ ఆ కంపెనీ చేసే బిజినెస్ కి మంచి డిమాండ్ ఉన్నట్టు. అదే ఒకవేళ ఇన్వెంటరీ డేస్ గనక ఎక్కువ అవుతున్నాయి అని అంటే అలాంటప్పుడు ఎక్కువ రోజులు మెటీరియల్ గోడౌన్ లో స్ట్రక్ అయిపోతుంది, అవి తొందరగా సేల్ అవ్వట్లేదు. ఇది
ఆబ్వియస్ గా ఒక డేంజర్ సిగ్నల్. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ పెరిగినా కూడా ఇన్వెంటరీ డేస్ పెరుగుతున్నాయంటే వాళ్ళు బిజినెస్ లో స్లో అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో Screener.in లో రేషియోస్ లోనే మనం ఈ ఇన్వెంటరీ డేస్ ని కూడా చూడొచ్చు. యాక్చువల్ గా ఈ కంపెనీ యొక్క ఇన్వెంటరీ డేస్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ 50 days to 70 days రేంజ్ లోనే ఉంది. కానీ అది ఇప్పుడు పెరుగుతూ 70, 90, 120 దాకా పెరిగింది. సో దాదాపు ఇన్వెంటరీ డేస్ అనేది డబల్ కంటే ఎక్కువ పెరిగింది. అంటే వీళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు కానీ అంత తొందరగా సేల్ అవ్వట్లేదు. సో మనం నార్మల్ గా కంపెనీ యొక్క ప్రాఫిట్ చూస్తే డబుల్ అయింది లేదా ట్రిపుల్ అయింది అన్నట్టు ఉంది, కానీ నిజానికి వీళ్ళు తయారు చేసే మెటీరియల్ అనేది తొందరగా సేల్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ ని మనం ఈ రేషియో చూస్తేనే ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ థర్డ్ నెంబర్ పేయబుల్ డేస్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం ఆపోజిట్. సో రవి ఎగ్జాంపుల్ లో రవి ఇప్పుడు కొంచెం ఇంటెలిజెంట్ గా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఎలా అయితే కస్టమర్స్ టీ తాగిన తర్వాత డబ్బుల్ని డిలే చేస్తున్నారో అలాగే తను కూడా టీ పౌడర్ అండ్ షుగర్ సప్లయర్స్ కి వెంటనే మనీ ఇవ్వకుండా కొన్ని రోజులు ఆగి ఇస్తున్నాడు. దీనివల్ల తనకేం జరుగుతుంది, సప్లయర్స్ యొక్క మనీని కొన్ని డేస్ తన దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ మనీతో కూడా తను ఎక్స్ట్రా బిజినెస్ చేయగలుగుతున్నాడు. సో ఎన్ని డేస్ అయితే సప్లయర్స్ కి మనీ ఇవ్వకుండా ఆపుతాడో దాన్ని మనం పేయబుల్ డేస్ అంటాం. సో ఇక్కడ లాజిక్ అనేది రివర్స్ కదా. పేయబుల్ డేస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కంపెనీ సప్లయర్స్ కి మనం లేట్ గా మనీ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి కాబట్టి ఆ కంపెనీకి అడ్వాంటేజ్ అవుతుంది. దీన్నే బార్గెనింగ్ పవర్ అని కూడా అంటారు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మరీ పేయబుల్ డేస్ ని చాలా పెంచుకుంటూ పోతే సప్లయర్ కి అండ్ మనకి ఉన్న రిలేషన్షిప్ అనేది పోతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో సింపుల్ గా పేయబుల్ డేస్ అంటే నేను సప్లయర్స్ కి ఎన్ని డేస్ లో పే చేస్తున్నానో చెప్పడం. ఇక్కడ పేయబుల్ డేస్ గనక ఎక్కువ ఉంటే కంపెనీకి అడ్వాంటేజ్. సో అగైన్ Screener.in లోనే రేషియోస్ లో మనం ఈ పేయబుల్ డేస్ ని గానీ డేస్ పేయబుల్ ని గానీ అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్ గా ఇది మనకి పెరిగితే మంచిది కదా, కానీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది కొంతవరకు తగ్గుతుంది. అంటే ఈ కంపెనీ ఎవరికైతే పేమెంట్స్ చేయాలో వాళ్ళకి తొందరగా పే చేసేస్తుంది. కానీ ఇందాక మనం చూసిన ఈ ఇన్వెంటరీ రేషియోస్ లో వాళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ని తొందరగా అమ్మలేకపోతున్నారు. సో ఇప్పుడు మీకు కొంచెంగా అర్థమవుతుందా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతున్నా కూడా షేర్ ప్రైస్ కొనడానికి ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ నెంబర్, క్యాష్ కన్వర్షన్ సైకిల్. పైన ఉన్న 3 days ని కలిపి ఒక సైకిల్ లాగా ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ లో మనం చూడొచ్చు. సో మళ్ళీ రవి ఎగ్జాంపుల్ లో రవి ఫస్ట్ పాలు, షుగర్, టీ వీటిని కొంటున్నాడు కదా, తర్వాత టీ తయారు చేసి అమ్మడం కోసం అండ్ అమ్మిన తర్వాత కస్టమర్ నుంచి డబ్బులు రావడానికి మొత్తం ఒక సైకిల్లో మనీ ఎంతసేపు ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే రవి యొక్క మనీ ఎన్ని రోజులు స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనేది మనకి క్యాష్ కన్వర్షన్ సైకిల్ అవుతుంది. దీన్ని ఫార్ములా వైజ్ మనం అర్థం చేసుకోవాలనుకుంటే డెటార్ డేస్ ప్లస్ ఇన్వెంటరీ డేస్ మైనస్ పేయబుల్ డేస్ చేస్తే మనకి క్యాష్ కన్వర్షన్ సైకిల్ వస్తుంది. ఒకవేళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ గనక తక్కువ ఉంది లేదా నెగిటివ్ ఉంది అని అంటే ఆ కంపెనీ యొక్క మనీ ఎక్కువ రోజులు స్ట్రక్ అవ్వట్లేదు. దాన్ని మనం చాలా మంచి బిజినెస్ గా అనుకోవచ్చు. అదే ఒకవేళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది ఎక్కువ ఉంది లేదా పెరుగుతుంది అని అంటే కంపెనీ మనీ ఎక్కువ రోజులు స్ట్రక్ అయిపోతుంది. బుక్ మీద ప్రాఫిట్ కనపడుతుంది కానీ రియాలిటీలో వీళ్ళ దగ్గర క్యాష్ ఉండట్లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ నెగిటివ్ ఉంటుంది. అంటే మనకు ఒక బిజినెస్ ఉంటే కస్టమర్స్ ఏమో మనీ ముందే ఇచ్చేస్తున్నారు, మనం మాత్రం సప్లయర్స్ కి డిలే చేసి ఇస్తున్నాం. అలాంటప్పుడు మనవి కాని డబ్బులతో మనం బిజినెస్ చేయగలుగుతున్నాం. అది ఒక బిజినెస్ ఓనర్ యొక్క తెలివిని చెప్తుంది. అండ్ అగైన్ Screener.in లో రేషియోస్ లోనే మనకి క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఉంటుంది. ఒకప్పుడు యాక్చువల్ గా ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ నెగిటివ్ ఉండేది. అంటే వీళ్ళు డబ్బుల్ని ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగారు. అది ఎగ్జాక్ట్ గా ఎప్పుడంటే 2019, 2020, 2021. యాక్చువల్ గా ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2019 నుంచి 2021 దాకా చూడండి, స్టాక్ ప్రైస్ ఆల్రెడీ 3 or 4 times పెరిగింది. ఎందుకంటే వీళ్ళు డబ్బుల్ని చాలా ప్రాపర్ గా మేనేజ్ చేస్తున్నారు. బట్ అదే మనం రేషియోస్ లోకి వెళ్ళి 2022 నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతూ పోతుంది. అంటే వీళ్ళు మనీని అంతకు ముందు ఎంత జాగ్రత్తగా అండ్ ప్రాపర్ గా మేనేజ్ చేశారో అంత చేయలేకపోతున్నారు. అందుకనే వీళ్ళకి రెవెన్యూ పెరుగుతున్నా, ప్రాఫిట్స్ పెరుగుతున్నా ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మన ఫైనల్ అండ్ ఫిఫ్త్ నెంబర్ వర్కింగ్ క్యాపిటల్ డేస్. యాక్చువల్ గా ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ని ఒక కంప్లీట్ పిక్చర్ అని అనుకోవచ్చు. ఒక కంపెనీ డైలీ బిజినెస్ చేస్తూ ఉంటుంది కదా, ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు ఎన్ని డేస్ మనీ స్ట్రక్ అయిపోతుంది అనేది వర్కింగ్ క్యాపిటల్ డేస్ చెప్తుంది. ఇది కొంచెం క్యాష్ కన్వర్షన్ సైకిల్ కి క్లోజ్ గానే ఉంటుంది. అయితే మనకి వర్కింగ్ క్యాపిటల్ డేస్ గనక ఎక్కువ అవుతుంటే కంపెనీకి డైలీ ఆపరేషన్స్ కోసం చాలా ఎక్కువ క్యాష్ కావాల్సి వస్తుంది అని, అండ్ ఆ క్యాష్ ఎక్కువ రోజులు ఇరుక్కుంటుంది అని మనకు అర్థమవుతుంది. ఏ కంపెనీస్ కి అయితే వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీస్ ఫ్యూచర్ లో పెరగాలి అని అంటే వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు కావాలి. ఫ్యూచర్ లో వీళ్ళు అప్పులు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకవేళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ గనక తక్కువ ఉన్నాయి లేదా
నెగిటివ్ ఉన్నాయంటే కంపెనీ చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందని, వీళ్ళకి ఒకవేళ తక్కువ క్యాష్ వచ్చినా కూడా వీళ్ళ బిజినెస్ బాగా చేయగలుగుతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్ గా వర్కింగ్ క్యాపిటల్ డేస్ అంటే ఒక కంపెనీని డైలీ రన్ చేయడానికి వాళ్ళకి ఎంత మనీ స్ట్రక్ అవుతుంది, ఎన్ని డేస్ స్ట్రక్ అవుతుంది అనే దాన్ని చెప్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో కంపెనీకి ప్రాఫిట్ ఒక్కటే వస్తే సరిపోదు, ఆ ప్రాఫిట్ క్యాష్ లాగా మారుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. రవికి 1,50,000 ప్రాఫిట్ కనిపించినా కూడా క్యాష్ జీరో ఉంది అని అంటే ఖచ్చితంగా అదొక ట్రాప్ బిజినెస్ కదా. అందుకే ఈ 5 రేషియోస్ ని చూసి నిజంగా క్యాష్ సంపాదిస్తున్నారా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్ గా వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా మనకి సిమిలర్ గా క్యాష్ కన్వర్షన్ సైకిల్ లాగా ఉంటుంది కదా. 2022 వరకు ఈ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ చాలా బాగుంది. కానీ అక్కడ నుంచి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ డేస్ పెరుగుతున్నాయి అని అంటే వీళ్ళు డబ్బులు రొటేషన్ చేయడానికి కష్టపడుతున్నారు. ఎక్కువ రోజులు వీళ్ళ మనీ అనేది బిజినెస్ లో స్ట్రక్ అయిపోతున్నాయి. 2022 అండ్ 2023 లో 4 to 6 డేస్ మాత్రమే ఉండేది. తర్వాత నుంచి 17, 32 అండ్ అలాగే 36 వరకు పెరిగింది. కాబట్టి వీళ్ళ మనీ బిజినెస్ లో ఎక్కువ రోజులు స్ట్రక్ అయిపోతుంది. ఒకప్పుడు చేసినంత ఎఫిషియెంట్ గా ఇప్పుడు చేయలేకపోతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రేషియోస్ అన్నిటిని మీకు కావాల్సిన కంపెనీస్ లో సెర్చ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను. ఇది ఒక బై గానీ సెల్ రికమెండేషన్ కాదు. అయితే ఒకవేళ ఈ రేషియోస్ ని గనక మీరు టెక్నికల్ గా చూడలేక లేదా ఫండమెంటల్ గా అర్థం చేసుకోలేకపోతే స్టిల్ మీరు ఏఐని యూజ్ చేసి కూడా దీని అనాలిసిస్ చేయొచ్చు. దానికోసం సింపుల్ గా మీరు ఏదైతే స్టాక్ ని సెర్చ్ చేశారో దానికి సంబంధించిన ఈ టేబుల్, అంటే మనకి ఇక్కడ ఈ రేషియోస్ ఉన్న టేబుల్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేయండి అండ్ దాన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్ ని మీకు కావాల్సిన ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి దాన్ని డ్రాగ్ చేసి పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఈ వీడియోలో కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. సో ఈ ప్రాంప్ట్ ఈ రేషియోస్ అన్నిటిని డీటెయిల్డ్ గా చదివి ఏవి బాగున్నాయి ఏవి బాలేవు అని మీకు అనాలిసిస్ చేసి చెప్తుంది. అయితే జనరల్ గా ఫ్రీ వర్షన్ లో మనం ప్రాంప్ట్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆన్సర్ ఇస్తుంది. సో ఇక్కడ నాకు యాక్చువల్ గా కన్వీనియంట్ ఆన్సర్ నాకు ఏదైతే కావాలో అది రాలేదు. ఇక్కడ ఏం చేసిందంటే ఒక్కొక్క స్టెప్ ని డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి అయితే చెప్పింది. కానీ అది నాకు సింపుల్ గా అర్థం అవడం కోసం నేనేం అడిగానంటే ఈ 5 రేషియోస్ యొక్క సమ్మరీ ఇవ్వమని, అది కూడా తెలుగు మిక్స్డ్ ఇంగ్లీష్ లో ఇవ్వమని, అండ్ ఈ రేషియోస్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అని చెప్పి అడిగాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ పర్ఫెక్ట్ గా వచ్చింది. కొన్నిసార్లు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ని యూజ్ చేస్తే ఇదే ఆన్సర్ డైరెక్ట్ గా వస్తుంది. కానీ ఫ్రీ వర్షన్ లో ఏంటంటే కొన్నిసార్లు స్టేబుల్ ఆన్సర్ రాదు, ఒక్కొక్కసారి ఒక్కోలాగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాని సమ్మరీ మనం ఇంగ్లీష్ లో కానీ లేదా తెలుగు మిక్స్డ్ ఇంగ్లీష్ లో కానీ అడగచ్చు. సో ఈ కంపెనీ యొక్క సమ్మరీ అడిగినప్పుడు క్లియర్ గా లేదు రేషియోస్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, చాలా క్లియర్ గా డిటరారేట్ అవుతున్నాయి అని చెప్పి ఇది మనకు ఒక క్లియర్ డేటా ఇచ్చింది. సో డేటా డేస్ యొక్క సమ్మరీ, ఇన్వెంటరీ డేస్ యొక్క సమ్మరీ ఇలా మీరు తెలుగులో గనక ఈజీగా చదవగలుగుతున్నారు అని అంటే అసలు ఆ బిజినెస్ నిజంగా పెరుగుతుందా లేదా అనే విషయం అర్థమవుతుంది. జనరల్ గా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఎందుకు ఈ స్టాక్ ప్రైస్ పెరగట్లేదు అని చెప్పి ఆబ్వియస్ గా కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఎందుకంటే రెవెన్యూ డబుల్ అయింది అండ్ అలాగే ప్రాఫిట్ ట్రిపుల్ అయింది. కానీ లాస్ట్ 5 years నుంచి స్టాక్ ప్రైస్ రూపాయి కూడా పెరగలేదు. ఎందుకు అని మీకు లాజికల్ గా అర్థం కాదు. కానీ ఈ రేషియోస్ ని కరెక్ట్ గా చూడాల్సిన విధంగా గనక చూస్తే యాక్చువల్ గా ఈ కంపెనీ ప్రాఫిట్ చూపిస్తున్నా కూడా వాళ్ళ దగ్గర క్యాష్ ఎందుకు రావట్లేదు అన్న క్లారిటీ మీకు వస్తుంది కదా. ఈ క్లారిటీతోనే ఎప్పుడైనా కూడా మీరు ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇలాంటి విషయాలు మేబీ మీరు అంతకుముందు ఎప్పుడు తెలుసుకొని ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేస్తూ లేదా మీరు screener.in లో ఉన్న ఈ రేషియోస్ ని ఒక్కొక్క దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ నిజంగా ఆ కంపెనీ డబ్బులు సంపాదిస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాత్రమే కంపెనీస్ లో అనాలిసిస్ చేయండి. సో అగైన్ నేను చెప్పేది ఇది కూడా మనకి బేసిక్ అనాలిసిస్ కాకుండా నెక్స్ట్ స్టెప్ లో ఇంటర్మీడియట్ లెవెల్ అనాలిసిస్ మాత్రమే. ఇదేమి కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ బిజినెస్ కాదు. ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని కూడా పాస్ట్ కి సంబంధించినవి. గతంలో యాక్చువల్ గా ఈ కంపెనీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు బిగినర్ లెవెల్ ఇన్వెస్టర్ అయితే రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి గుడ్ కంపెనీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని అనుకుంటారు. కానీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ రేషియోస్ ని చూడడం వల్ల లేదు ఇది గుడ్ కంపెనీ కాదు, ఆల్రెడీ పాస్ట్ లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్న విషయం తెలుస్తుంది. కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఫ్యూచర్ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే మనం ఇంకా డిఫరెంట్ థింగ్స్ ని డిఫరెంట్ గా అనాలిసిస్ చేయాలి. సో అలాంటి అడ్వాన్స్డ్ లెవెల్ అనాలిసిస్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో నా పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. బట్ ఎనీహౌ మీరు స్టాక్ మార్కెట్ లో మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అని అంటే మీకు ఈ ఇంటర్మీడియట్ లెవెల్ జర్నీ అనేది సరిపోతుంది. అండ్ ఈ రేషియో
రేషియోస్ ని గనక మనం ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే మన బిజినెస్ లోకి మనీ వస్తున్నాయా, బిజినెస్ నుంచి మనీ బయటకు వెళ్తున్నాయా అన్న క్లారిటీ వస్తుంది. హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి మీరు బేసిక్ రేషియోస్ లైక్ ROE, ROCE, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇలాంటివి కాకుండా అడ్వాన్స్డ్ రేషియోస్, కొంచెం బెటర్ రేషియోస్ లైక్ డెటార్ డేస్, ఇన్వెంటరీ డేస్, డేస్ పేయబుల్, క్యాష్ కన్వర్షన్ సైకిల్ అండ్ అలాగే వర్కింగ్ క్యాపిటల్ డేస్ ని యూజ్ చేయడం అలవాటు చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.